హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ అండి. ఈ ఎండాకాలం ఈ సమ్మర్లో రోజుకు ఒకటి తినండి, చాలా ఎనర్జీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాం అనమాట. కావలసిన పోషకాలు అండి రోజుకు ఒకటి తింటే మనకు అందుతాయి, అందుకే ఆరోగ్యంగా ఉంటాము. ముందుగా నేను ఇక్కడ ప్యాన్లో ఒక చిన్న కప్పు బాదం పప్పులు, ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసి ఇలా దోరగా వేయించుకున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి. అంటే నేను ఒక 5 రోజులకి సరిపోను నేను చేశానండి. కొద్ది క్వాంటిటీలో చేశానన్నమాట, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కప్పు గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, పుచ్చగింజలు ఇవన్నీ వేసి సమపాలలో వేసి వేయించుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకు కానీ వేసుకోలేదని కొద్ది క్వాంటిటీలో చేశాను. ఎప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి, చాలా తేలిక, ఈజీ అనమాట. ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా ఈజీ. ఎప్పుడు పడితే అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎండాకాలం చేసుకుంటే మనకి చాలా హెల్త్కి మంచిదని నేను చూపిస్తాను. ఇక్కడ అవి కూడా దోరగా వేయించేసి 5 ఖర్జూరాలు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు నేను కిస్మిస్లు తీసుకొని ఇవి కూడా ఒక లైట్గా వేయించానండి. ఇవి కూడా వేయించేసి మొత్తం ముందుగా నేను వేయించినవి చల్లార్చి మిక్సీ జార్ గిన్నె తీసుకుని మిక్సీ జార్లో వేసాను. మిక్సీ జార్ వేసి ఒక యాలకాయ అయితే దీని ఫ్లేవర్ అన్నిటికీ సరిపోయిందని, ఒక్కటే సరిపోయిందండి. ఎక్కువ ఇంకా 2 వేసినా కూడా ఎక్కువ అవుతుంది అనమాట. దీని ఫ్లేవర్ అంత బాగుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత గిన్నెలో పోసుకోవాలి. మళ్ళీ కొద్దిగా పట్టేసి చూడండి, ఇప్పుడు ఇవి ఉన్నాయిగా, ఇవి కూడా చల్లార్చానండి. చల్లార్చిన తర్వాత ఇవి కూడా దీంట్లో వేసేసి మిక్సీ పెట్టాను. అంతేనండి. నేనైతే ఆయిల్ కూడా కానీ నెయ్యి కానీ చేతికి రాసుకోలేదండి. ఇలానే చక్కగా ఉండగడుతుందనమాట. ఇలా కొద్దిగా తీసుకొని మనం ఉండగా చేసుకోవచ్చు, మనం ఎట్లయినా చేసుకోవచ్చు. ఉండేంటంటే ఏ రకంగా మనం ఏ యాంగిల్ అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడైతే ఉండ చేశాను. ఇలా ఉండ చేసేసి ఇలా ఉండలు చేసేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఎక్కువ ఉంటే స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెష్ కావాలి, అప్పటికప్పుడు తినాలి రోజుకొకటి అంటే ఇలా ఫ్రెష్గా చేసుకోవచ్చు. 5 రోజులకు ఒకసారి, ఇట్లా 15 రోజులకు ఒకసారి కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది. ఇలా చేసిన తర్వాతకి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ తింటే చాలా మంచిది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు తిన్నా చాలా మంచిది. హెల్త్కి మంచి పోషకాలు ఉన్నాయి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనకైతే ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తినండి, ఎప్పుడైనా తినొచ్చండి. ఈ ఎండాకాలం తింటే ఇంకా మనకి శక్తి వస్తుందని నేను ఈరోజు వీడియో అయితే నేను చేస్తానండి. తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి. పిల్లలు పెద్దలు పెట్టండి, ఇష్టంగా తింటారు కూడా. నచ్చితే లైక్ చేయండి. ఈ సమ్మర్లో కనుక మనం ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి. అదేనండి, వాటర్ మిలన్ జ్యూస్ చాలా చాలా మంచిది. వేడిని తగ్గిస్తుంది. ఈ ఎండాకాలం తపనాన్ని కూడా తగ్గిస్తుంది. మంచి సలవ చేస్తుంది. కొంతమందికి బాగా దాహం వేస్తుంది కదండి, అలా దాహం కాకుండా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మనం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పంచదార వేసుకొని మిక్సీ పట్టిన తర్వాతకి దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చల్లగా ఉంటే, లేకపోతే కూల్ వాటర్ అయినా పోసుకోవచ్చు. నేనైతే గింజలు కూడా మిక్సీ పట్టే కదండి, అస్సలు వడపోయట్లేదు, వడపోయొద్దు కూడా. వీటిని మిక్సీ పట్టింది ఇలానే పోసేసాను. ఇలానే తాగండి, చాలా మంచిదనమాట. దీన్ని వడకట్టకండి, అస్సలు వడకట్టకుండా తాగితేనే మన శరీరానికి చాలా మంచిదనమాట. తర్వాత నిమ్మకాయ పిండండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు సల్వ చేయడానికి కూడా ఈ నిమ్మకాయ బాగా మనకి సహాయపడుతుందిగా. దీంట్లో పిండి మనం తాగితే ఇంకా మంచిదండి, చాలా చాలా మంచిది. ఒకసారి మీరు ఇలా చేసుకొని తప్పనిసరిగా తాగండి. ఎండాకాలం కంపల్సరిగా తప్పకుండా ఈ జ్యూస్ వరకు ఎండాకాలంలో తాగండి. మరొకటండి,
ఈ మజ్జిగైతే నేనైతే ఇవాళ చేశానండి. ఎంత మంచిగా టేస్ట్గా ఉందంటే అంత మంచి టేస్ట్గా ఉంది. నేను ముందుగా దీంట్లో అయితే ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కంటే చిటికెడు మన మిరియాలు పొడి ఉంటుంది కదండి, మిరియా పొడి వేసుకుని ఎంత టేస్ట్గా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నేను కొత్తిమీర కూడా వేసా కదండి, కొత్తిమీర వేసి నేనైతే ఇలా పెరుగుని చిలకలేదండి, మిక్సీ పట్టేసా. మిక్సీ పట్టేసరికి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. దీంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర వేసాయి కదా, కొంచెం మిరియాల పొడి వేసి తాగితే అండి ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా, మధ్య మధ్యలో చక్కగా ఉల్లిపాయలు తగులుతుంటే ఎంత బాగుందంటే మిక్సీ పట్టేసరికి ఇంకా టేస్ట్ అనిపించిందండి నాకైతే. దీంట్లో ఇంకా నిమ్మకాయ పిండుకుంటే బీపీ ఉండే వాళ్ళకి అసలు ఎంత కంట్రోల్లో ఉంటుందంటే బీపీ అంత కంట్రోల్లో ఉంటుందండి. ఈ మజ్జిగలో నిమ్మకాయ పిండుకొని తాగితే బీపీ మాత్రానికి ఎండాకాలం కంట్రోల్లో తప్పనిసరిగా ఉంటుంది. ఎంత సలవ చేస్తుందంటే అంత సలవ చేస్తుంది. ఈ మూడింటిని ఎండాకాలం కంపల్సరీగా ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.